ప్రతి మతానికి ఓ ధర్మం ఉంది. ఆ ధర్మ ఆచరణ కోసం వాళ్ళ వాళ్ళ ప్రార్థనా విధానాలు ఉన్నాయి. హిందువులైతే గుడి, ముస్లింలైతే మసీదు, క్రైస్తవులైతే చర్చి, అట్లాగా ఎవరి ప్రార్థనా విధానాలు వాళ్ళకున్నాయి. ఒకళ్ళ ప్రార్థనా విధానం మీద ఇంకొకళ్ళు మండాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు కదా. ఓవైసీ గారు యువతని రెచ్చగొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మసీదు పైన కట్టారు, మసీదు పైన కట్టారు అన్నది. అసలు గుడిపైన మసీదు కట్టారన్న సంగతిని మాత్రం చెప్పట్లేదే. గుడిపైన మసీదుని కడితే ఇప్పుడు ఆ మసీదు పైన గుడి వస్తుంది అని చెప్పి, అది కూడా మసీదు పైన కాదు, తొలగించి కట్టారు. ఇంతకుముందు మాత్రం గుడి మీదనే కట్టారు. అది తేడా. ఇక నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటి? తాజాగా అయోధ్య రామాలయ నిర్మాణం జరుగుతున్నటువంటి వేళ యువతను రెచ్చగొడుతున్నారు. రెండో పక్కన వచ్చి గుళ్ళు కడితే ఏమొస్తుంది అంటూ ఓ ప్రకటన చేశారు. అన్నం ఎవరికన్నా దొరుకుతుందా విగ్రహాలు పెడితే గుళ్ళు కడతాయని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. అక్కడే ఒక బొచ్చు పట్టుకుని కనుక వాకిట్లో నుంచుంటే ఖచ్చితంగా నీకు కడుపు నిండి అంత భోజనం పెడతారు అని చెప్పేసి. ఎందుకు ఆ మాటలు అనిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఖచ్చితంగా ప్రతి ఆలయము ఉపాధి మార్గమే. అందులో ఉన్నటువంటి అర్చకుల నుండి దాని మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఆధారపడుతున్నాయి, బ్రతుకుతున్నారు. మసీద్ దగ్గర కూడా అట్లాగే బ్రతుకుతున్నారు కదా, చర్చి దగ్గర కూడా అట్లాగే బ్రతుకుతున్నారు కదా కొన్ని కుటుంబాలు. ఎందుకు మరి వాళ్ళ దాంట్లోకి మనం ఏలు పెట్టడం? అసలు నీకు సంబంధం లేని దాంట్లో నువ్వు ఎందుకు ఏలు పెడతావు అనేది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వయసు ఇది.